రైతు బంధువులారా, మీ పత్తి పంట దిగుబడిలో సమస్యలున్నాయా? పురుగుల వల్ల పంటకు నష్టం కలుగుతోందా? దగ్గరగా నాటడం ద్వారా లాభాలు పొందాలనుకుంటున్నారా? బెట్ట పరిస్థితుల్లో, చల్కా నేలలో లేక నల్ల నేలలో పంట దిగుబడి సవాలు మీకు ఆందోళన కలిగిస్తోందా? ఇక టెన్షన్ వద్దు, ఎందుకంటే మీకు తోడుగా ఉన్న నమ్మకమైన భాగస్వామి వచ్చేసింది. ప్రతి రకమైన నేలలో, ప్రతి సవాలులో మీకు ప్రవేశపెడుతోంది శ్రీరామ్ బయోసీడ్ జెనెటిక్స్ యొక్క కొత్త ప్రతి హైబ్రిడ్ 6001. బయోసీడ్ 6001 పై విశ్వాసం. ఏ నేలలో అయినా సరే, ఏ సవాలునైనా సరే మీ విజయం ఖచ్చితంగా ఉంటుంది. మీ పత్తి పంట దిగుబడిలో సమస్యకు పరిష్కారం కేవలం 6001లోనే. దాని పెద్ద మరియు బరువైన కాయలతో ఎక్కువ దిగుబడి లభిస్తుంది. మరియు పురుగుల గురించి ఆలోచించకండి. బయోసీడ్ 6001లో అద్భుతమైన రసం పీల్చే పురుగుల సహన శక్తి ఉంది. ఎటువంటి రసం పీల్చే పురుగులైనా సరే మీ పంట సురక్షితంగా ఉంటుంది. పురుగు మందులపై తక్కువ ఖర్చుతో ప్రతిసారి పంట యొక్క అద్భుత పెరుగుదల. ముఖ్యంగా బయోసీడ్ 6001 ఏ రకమైన నేలలోనైనా అద్భుత ఫలితాలనిస్తుంది. మరి రైతులారా, బయోసీడ్ 6001 దగ్గరగా నాటడానికి అనువుగా ఉంది. అందువల్ల తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటను పొందడం మరియు మంచి లాభాన్ని పొందడం సాధ్యం. మరి ఆలస్యమెందుకు? శ్రీరామ్ బయోసీడ్ యొక్క 6001 ప్రతి రకాన్ని పండించండి. ప్రతి నేలలో, ప్రతి సవాలులో విజయం సాధించండి. బయోసీడ్ 6001 ప్రతి గురించి ఇంకా వివరాలకు మీ దగ్గరలోని డీలర్ని ఈరోజే సంప్రదించండి. బయోసీడ్ వారిది 6001 వెరైటీ రకాన్ని వాడడం జరిగింది. ఈ బయోసీడ్ 6001 మొలకెత్తిన కాంచి మొక్క చాలా నీట్గా రావడం జరిగింది. అంతేకాకుండా ఈ బయోసీడ్లో 6001 కాయలు బరువుగాను దగ్గరగాను ఒక చెట్టుకు 40 నుంచి 60 కాయలు. ఈ సంవత్సరం బయోసీడ్ కొత్త సీడ్ ఇచ్చారు 6001. 3 ఎకరాలు పత్తి పెట్టిన సార్. నేను ఇంతకుముందు పెట్టేది ఫస్ట్ టైం పెట్టిన. ఈ చెట్టుకు 40 నుంచి 50 నుంచి 60 వరకు కాయలు ఉన్నాయి. కొంచెం వాతావరణం వచ్చినా కానీ, వాన పడ్డా కానీ రాలిపోలేదు. కాకపోతే కొంచెం దగ్గరైంది కాబట్టి కొంచెం కాయలు అయితే బాగానే ఉన్నాయి. మేము బయోసీడ్ 6001 అనే సీడ్ ఒక 4 ప్యాకెట్లు తెచ్చిపెట్టినాం. కాపు కూడా మంచిగా వచ్చింది. ఒకటేసారి మందు స్ప్రే చేసిన, ఒకసారి మందు వేసిన. కాపు మంచిగా వచ్చింది. 40 నుంచి 50 మధ్యన కాయలు ఉన్నాయి. 2 ఎకరాలు శ్రీరామ్ వారి బయోసీడ్ 6001 బయోసీడ్ నాటినాము 2 ఎకరాలలో. దాంట్లో స్టార్టింగ్ కాల నుంచి కూడా పెద్దగా తెగులు లేదు. చేను కూడా చిన్నప్పటి నుంచి మంచిగా తెగులు లాకుండా, ముట్ట తెగులు లాకుండా మంచిగా వస్తుంది. ఈ పత్తి విత్తనాలు కూడా చెట్టుకు వచ్చేసి 50 నుంచి 60 కాయలు వచ్చేసినాయి. హోల్ సైజు కూడా పత్తి సైజు మంచిగా కాయ దొడ్డుగా హోల్ సైజు బాగుంది. బయోసీడ్ 6001 వాడడం జరిగింది. ఈ మన వర్షాలకి కొంచెం గూడ పూత రావడం జరిగింది. అయినా సరే ఒక 40 కాయలు చెట్టుకి 40-30 కాయలు రావడం జరిగింది. కావున ఈ బయోసీడ్ బాగుంది ఈసారి పత్తి చేను. నేను ఎప్పుడైనా ఇందులో ఎంత కాపు అనేది రాకుండా ఉండే, ఇప్పుడు బయోసీడ్ వాడడం వల్ల ఇప్పుడు చెట్టుకు 40 కాయలు రావడం జరిగింది. శ్రీరామ్ వారి బయోసీడ్ 6001 ఎకరంలో వేసాను. కొమ్మకి ఒక 5 నుంచి 7 మధ్యలో కాయ ఉంది. కాయ సైజ్ వచ్చేసి
లావు ఉంది కాయ పువ్వు కూడా మంచిగా కలుగుతుంది. ఇది చాలా సూపర్గా ఉంది. అరవైలో ఒకటి సీడీ మంచిగా ఉంది. మాకు 2 ఎకరాలు వచ్చిన మంచి దిగుబడి వచ్చింది. వచ్చే సంవత్సరం కూడా మేము ఇదే పంటను ఇదే విత్తనం పెట్టాలని నిర్ణయం తీసుకున్నాము. నాతో పాటు ఇంకా కొంతమంది రైతులు ఉన్నారు. చెట్టుకు ఒక 50 నుంచి 60 కాయలు మంచిగా దిగుబడి ఉందన్న. పత్తి కూడా మంచిగా వస్తుంది. మా లెంగల్పల్లి గ్రామం, మరుగుడం మండలం, నల్గొండ జిల్లా. బయోసీడ్ 6001 పెట్టామండి. పత్తి కాయ గిట్ట లావు సైజు ఉంది. దగ్గర కాపు పత్తి తీయడానికి గిట్ట సులువుగా వస్తుంది. చెట్టుకు మినిమం 40 నుంచి 50-60 కాయల వరకు ఉన్నాయి. ఈ సీడు ఏ భూమిలోనైనా అక్కడ వస్తుంది. నా పేరు దాసరాంజనేయులు. బయోసైడ్ నుంచి 6001 విత్తనం పెట్టినాం. దీని పెట్టుబడి చాలా తక్కువ ఉంది. కాయలు వచ్చేసి 50 నుండి 60, 40, ఒక్కోదానికి 70 కాయలు కూడా ఉన్నాయి. ఈ కాయలన్నీ ఏ చెట్టు చూసినా అట్లా ఉన్నాయి, మంచిగా పోల్చినాయి. బయోసీడ్ వారిది 6001 వెరైటీ రకాన్ని వాడడం జరిగింది. ఈ బయోసీడ్ 6001 మొలకెత్తిన కాంచి మొక్క చాలా నీట్గా రావడం జరిగింది. అంతేకాకుండా ఈ బయోసీడ్లో 6001 కాయలు బరువుగాను దగ్గరగాను ఒక చెట్టుకు 40 నుంచి 60 కాయలు. ఈ సంవత్సరం బయాసి వాళ్ళు కొత్త సీడ్ ఇచ్చారు 6001. 3 ఎకరాలు పత్తి పెట్టినాయి సార్. నేను ఇంతకుముందు పెట్టేది ఫస్ట్ టైం పెట్టినా. చెట్టుకు 40 నుంచి 50 నుంచి 60 వరకు కాయలు ఉన్నాయి. కొంచెం వాతావరణం వచ్చినా కానీ వాన పడ్డా కానీ రాలిపోలేదు. కాకపోతే కొంచెం దగ్గర కాబట్టి కొంచెం కాయలు అయితే బాగానే ఉన్నాయి.